పెద్దలు మార్కెట్ చైర్మన్ తనకల్ నాగేశ్వరరావు గారికి, మన సొసైటీ ట్రీట్మెంట్ కమిటీ సభ్యులు మన కోయిడాల వెంకటరమణ గారికి, చోటి మంగ గారికి, మన మీరేంద్ర గారికి, మన మాజీ జడ్పీటీసీ మల్లా అవతారం గారికి, బీజేపీ మండల శాఖ అధ్యక్షులు రపా సుధీర్ గారికి, ఈ 6 గ్రామాల నుంచి ఇచ్చేసిన రైతు సోదరులకు, పత్రికా విలేకరులకు అందరికీ నా నమస్కారం అండి. ముఖ్యంగా ఈ శ్రీరంగపట్నం సొసైటీ ట్రీట్మెంట్ కమిటీ చైర్మన్గా నియమించుటకు రాజానగరం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పొట్టి వెంకటరమణ చౌదరి గారు, రాజానగరం శాసనసభ్యులు భక్తులు బలరామకృష్ణ గారు, ఈ 6 గ్రామాల రైతుల సహకారంతో ఈ ట్రీట్మెంట్ కమిటీ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించడం జరిగిందండి. ముఖ్యంగా ఈ సొసైటీ 3,33,00,000 లాస్లో ఉన్న సొసైటీలకి నువ్వు ఎందుకు వెళ్తున్నావు అని చెప్పేసి నా శ్రోయబులే కానీ నాకు కావాల్సిన వాళ్ళు కూడా అందరూ కూడా ఆ మునిగిపోయిన సొసైటీలో నువ్వు ఎందుకు వెళ్తున్నావు అని చెప్పేసి అందరూ అడిగినా సరే, మనం బయటకు వెళ్తామంటే శ్రీరంగపట్నం సొసైటీ మన 6 గ్రామాల పరిధిలో ఉన్న రైతులకు అప్పులు లేక వేరే సొసైటీలకి వెళ్ళి అప్పులు తెచ్చుకునే పరిస్థితి ఏర్పడింది. అటువంటి సొసైటీని మళ్ళీ గాడిని పెట్టాలంటే ఈ 6 గ్రామాల్లో ఉన్న నాయకులు, రైతులు యొక్క సూచనలు సహకారం తీసుకుని ఈ సొసైటీని మళ్ళీ పూర్వవైభవం తీసుకురావాలంటే మీ అందరి సహకారం, పార్టీలకు అతీతంగా మీ అందరి నాయకులు, రైతుల సహకారంతో ఈ సొసైటీని మళ్ళీ లోడింగ్ ఇచ్చి లాభాల పట్ల తీసుకెళ్ళాలంటే మీ అందరి సహకారం అవసరం అండి. ఈ 3,33,00,000 అవకతవకలు జరిగినాయి. ఈ అవకతవకల మీద మన 6 గ్రామాల రైతులు, నాయకులు కూర్చుని ఈ ఎక్కడ జరిగింది, దాని మీద వాటి మీద చర్యలు ఏం తీసుకోవాలి, దీని బాధ్యతలు ఎవరు అనే దాని మీద మనం అందరూ చర్చించి వాటి మీద పోరాటం చేసి మన సొసైటీని మళ్ళీ మనమే లాభాల బాటలో నడిపించేలాగా మీ అందరి సహకారం కావాలండి. అలాగే గతంలో మన సొసైటీ పరిధిలో శ్రీరంగపట్నంలో కానీ, కోటికేశ్వరంలో కానీ 1,60,00,000 వెచ్చించి 2 గొడవలు నిర్మించారు. ఆ 1,60,00,000 కూడా మన సొసైటీకి సంబంధించిన మన సొసైటీకి సంబంధించిన నిధుల ద్వారానే నిర్మించారు. కానీ గవర్నమెంట్ మాత్రం ఏ ₹1 కూడా ఈ గొడవలకి ఇవ్వనప్పుడు అప్పుల్లో ఉన్న మన సొసైటీ నుంచి ఆ గొడవలు నిర్మించడమే మనం చేసిన పాలకవర్గం కానీ ఇక్కడ సిబ్బంది కానీ చేసిన మొదటి తప్పు. ఆ 2 గొడవలు ఈ రోజు మనకి ఉపయోగంలో రాలేదు. ఆ 2 గొడవలు ఈ సొసైటీకి బాకీ పడి ఉంది. దాని మీద 2 సొసైటీ ఆ 2 గొడవల మీద మన సంఘ సభ్యులందరూ కూడా దాని మీద ఒక తీర్మానం చేసి అందరూ కూడా ఏకదాటి మీద ఈ గొడవలు మాకు ఉపయోగం లేదు అని చెప్పేసి సెంట్రల్ బ్యాంక్ రాయలో లేకపోతే సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ గారిలో కలిసి నాయకుల ద్వారా, మన ఎమ్మెల్యే గారి ద్వారా, మన పొట్టి వెంకటరమణ చౌదరి గారి ద్వారా ఆయన దృష్టి తీసుకెళ్ళి ఆ సమస్యను పరిష్కరించడానికి కృషి చేస్తామని, అలాగే ఎరువుల సమస్య మన ఇక్కడ బాధ్యతలు తీసుకొని ఇతరులు కూడా ఎరువులు మన స్థానిక శాసనసభ్యులు భక్తుల బలరామకృష్ణ గారి సహకారంతో, అలాగే మన పొట్టి వెంకటరమణ చౌదరి గారి సహకారంతో రైతులకి సకాలంలో ఎరువులు అందించడంలో చాలా వరకు మనం సఫలీకృతమని భావిస్తున్నాం. అలాగే గతంలో అంటే ఎరువులు వాడకం తగ్గించి నానో యూరియాని వాడకం పెంచాలనే ఉద్దేశంతో ప్రభుత్వం వారు కొంత దాని మీద ఎరువుల్ని ఏర్పాటు చేయడం జరిగింది. కానీ మనం దెబ్బలాడి మన నియోజకవర్గంలోనే మన శ్రీరంగపట్నం సొసైటీకి ఎక్కువ యూరియా వచ్చేలా కృషి చేసి అందరికీ సాధ్యమైనంత వరకు ఇవ్వడం జరిగిందండి. అలాగే మరీ ముఖ్యంగా మన సొసైటీలో పేరుకుపోయిన ఈ రుణ ఎగదాదారులు అంటారు, వాళ్ళు ఎంతమంది ఉన్నారండి సెక్రటరీ గారు? పవర్ చూడండి. డిఫాల్టర్స్ బయట తీసుకోండి. మొత్తం 8 లక్షలు ఉంది. ఎంతమంది సభ్యులు? ఒక నిమిషం, ప్రతిదీ మాట్లాడదాం. బయట తీసుకోండి. 6,40,00,000 సార్ ఓటు. అంటే మన సొసైటీ 10 కోట్ల టర్న్ సొసైటీలో 6
60 లక్షలు ఒక నిమిషం ఉండండి. 6,60,00,000 మన ఖాతాదారుల దగ్గరే, మన సంఘ సభ్యుల దగ్గరే ఉండిపోయిందండి. వాటి మీద మన సొసైటీ సిబ్బంది ఎంతమంది మొత్తం 7. ఈ సంవత్సరం అంటే 6,50,00,000 ఇబ్బంది అంటారు. దాంట్లో రికవరీ నిమిత్తం మీరు తీసుకున్న చర్యలు ఏంటి? కూడా